వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయిల ఫుట్బాల్ ఛానల్. ఈరోజు కొత్త బ్లాగ్ వచ్చేసిందంటే టెంపుల్కి వచ్చామన్నమాట. ఎక్కడంటే స్కందగిరి టెంపుల్ అనమాట. మనకి ఇక్కడ ఇటు సైడ్ యాదగిరిగుట్ట వెళ్ళే తోవలు ఉంటుంది మధ్యలో. అట్లా అని చెప్పి చూద్దాం, ఇప్పుడు వెళ్ళలేదు కదా అట్లా అని చెప్పి ఫ్యామిలీ మొత్తం వచ్చినాము. నేను, మా మమ్మీ, పిన్ని అట్లా అందరం, మా అమ్మాయి ఇట్లా అందరం వచ్చినాం అనమాట. ఫుల్ మంది వర్షం పడుతుంటే కూడా ఇక్కడ చూసిర్రు మొత్తం ఎంత ట్రాఫిక్ ఉందో. అంటే లోపలికి వెళ్ళి ఎంట్రీ అనమాట, టికెట్ ఉంది, ఎంట్రీ టికెట్. కాబట్టి మేము ఇక్కడ ఆగినాము. నడుస్తూనే ఉంది, ఆగి చూసి 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 ఫుల్ యాస్టక్ వచ్చేసింది. ఆల్రెడీ వర్షం ఫుల్ పడుతుంది, అందులో అక్కడికి నెక్కుకుంటూ మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వస్తే అప్ అండ్ డౌన్స్, గుంతలు, బురద అవన్నీ చూసుకొని లాస్ట్ ఇక్కడ వరకు వచ్చేవరకు ఇంత టైం పట్టింది. మాకు కొంచెం టైం పట్టింది, ఇంత టైం అంటే అంత కాదు కానీ కొంచెం టైం అయితే పట్టింది. సరే ఇక దేవుని దగ్గరికి వచ్చినాం కదా, అట్లా ఆగుదామని చెప్పి చూసి 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 ఇక లైన్ మెల్లమెల్ల కదులుతుంది అన్నమాట. చూస్తారు కదా. కానీ గుడి చూస్తే మాత్రం బయటికి తిరుపతికి లోపలికి ఎంట్రీ ఎట్లుంటుందో సేమ్ అదే కైండ్ ఆఫ్ ఎంట్రీ ఉంది చూడడానికి. బయటికి కూడా లోపలికి కనుక ఎట్లుంటో తెలియదు. ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి అంట 50 రూపీస్ ఒక టికెట్ కాస్ట్ అంట పర్ కార్. బైక్ ఏమో 30 రూపీస్. చూసారు కదా ఎంత ఉందో కాస్ట్. టికెట్ ఇచ్చేసినాము, 50 రూపాయలు ఇచ్చి టికెట్ ఇచ్చారు కదా. మేము లోపలికి వచ్చినాము. సేమ్ ఎట్లుందంటే తిరుపతిని మినీ తిరుపతి అనొచ్చు అనమాట. దీన్ని అంటే పెద్ద తిరుపతి కాదు, మినీ తిరుపతి అనొచ్చు. చూడండి సైడ్ చూసిరు ఎట్లున్నాయో, సేమ్ తిరుపతి ఉన్నట్టే ఉంది నాకైతే అసలు. ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. అంటే ఈ గుడికి రానికి ట్రై చేయండి, ఇక్కడికి వచ్చినప్పుడు కాదు. ఒకసారి వస్తే మీకు కూడా తెలుస్తుంది ఎట్లుందని. చెప్తున్నాను కదా, చూస్తుంటే బయటికైతే సూపర్ ఉంది గుడి. చూసిరా టెంపుల్ ఎట్లుందో బయటికని. ఈ లోపల పోయినాక ఎట్లుంటుందో చూడాలి. బయటికి అయితే సూపర్. 7 కొండలు ఎక్కాలి కదా, 7 కొండలు ఎక్కాలి కాబట్టి మనం ఇక్కడ ఎక్కలేం కాబట్టి ఎట్లా కట్టిరంటే 7 డిఫరెంట్గా ఇట్లా లెవెల్స్ కట్టారు అనమాట మెట్లు. ఇది మీకు కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామిది మొత్తం టెంపుల్. ఇదేమో మొత్తం మెట్లు ఎంట్రన్స్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. బట్ నేను కార్ పార్కింగ్ చేసినాం కదా, మేము కార్ పార్కింగ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. సరే మీకు బ్యాక్ సైడ్ కూడా ఎట్లుంటుందో చూపిస్తామని చెప్పి నేను బ్యాక్ సైడ్ వచ్చేసినాను. చూడండి బ్యాక్ సైడ్ కార్స్. ఇదేమో వెళ్ళేదారి, అదేమో వచ్చేదారి. సేమ్ తిరుపతి డిఫరెంట్. ఇదేమో ఒక్కొక్క చెప్పినాం కదా మీకు తిరుపతి 7 కొండలని, అట్లా డిఫరెంట్ ఒక్కొక్కటి ఇట్లా లెవెల్స్ ఇట్లా కట్టుకుంటూ పోయారనమాట. 7 ఉన్నాయా అంటే నేను కరెక్ట్ లెక్క పెట్టలేను, బట్ అంటే సింబాలిక్గా అదే అని నేను అనుకుంటున్నాను. ఇక బ్యాక్ సైడ్ అయితే సూపర్ ఉంది. ఏనుగులు ఎట్లుందంటే బాహుబలిలా ఉంటాయి ఏనుగు, సేమ్ అట్లనే బయట. ఇక్కడ మొత్తం వెంకటేశ్వర స్వామిది ఇట్లా కట్టారు. అదే బొట్టు, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, నాకు కరెక్ట్ తెలియదు అనమాట. ఇది చూస్తే మాత్రం సేమ్ బాహుబలి సెట్ అని అంటారు మీరు. చూసిరుగా అక్కడేమో అన్నదానం అవుతుంది అనమాట. ఇక్కడేమో ఇది ఏందో మాకు కూడా తెలియదు, లోపలికి వెళ్ళలేదు. వర్షం పడుతుంది కదా, సరే దర్శనం చేసుకున్నామని ఫిక్స్ అయిపోయినాం. ఇక దగ్గరికి ఏం చూపిస్తాను చూడండి ఎట్లుంది. ఇది ఏందో నాకు కూడా తెలియదు కానీ చూడడానికి అయితే సూపర్ ఉంది. సేమ్ బాహుబలి సెట్ ఉంటే అట్లనే ఉంది. ఇదేమో టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే సెల్ ఫోన్స్ లోపలికి మాట్లాడాలన్నమాట. సెల్ ఫోన్ డిపాజిట్ చేసేయాలి. పర్ సెల్ ఫోన్ 5 రూపీస్. మా 4 సెల్ ఫోన్ లోపల పెట్టాలి కాబట్టి ఫస్ట్ ఒకసారి మీకు చూపిస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీకు వీడియో తీసుకుంటున్నాను చూడండి. ఇదేమో లోపల అన్నమాట. అంతా నేనేమో అటు రైట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చినాను వెంకల్కి. ముంగట గరుడ దేవుడు. అదేమో స్టెప్స్ చెప్పాను కదా, మెయిన్ ఎంట్రన్స్ అక్కడికైనా. కానీ మేము ఎంట్రన్స్కి రాలేదు, బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాము. వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను ఎంట్రన్స్ నుంచి వస్తే ఎట్లుంటున్నాను. లేదు అక్కడనే వెళ్ళొచ్చు కాబట్టి నేను ఇక్కడ నేను చూపిస్తాను మీకు. చూడండి ఎంత మంచిగా టెంపుల్ స్వామి. అక్కడేమో ఆంజనేయ స్వామి దగ్గర పెద్దగా ఉందన్నమాట, పెద్దగా ఉంది. ఆ పక్కన ఒక గంట కూడా ఉంది. ఆ గంట సౌండ్ టన్ 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 అని చెప్పి వస్తూనే ఉంటుంది. ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడికి కింది వరకు అనమాట. స్టెప్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు అసలు. ఇదంతా ఇప్పుడు సెల్ ఫోన్ డిపాజిట్ చేసి ఏదో లడ్డు చూడండి. ఒక్క లడ్డు 50 రూపీస్, పులిహోర 20 రూపీస్, వడ 50 రూపీస్. అది అభిషేకం లడ్డు ఏమో 200 రూపీస్ అంట. అది ఇక కామన్ అనుకోండి, ఎట్లున్నా అదే రేట్ ఉంటాయి ఫిక్స్. అది ఇక్కడ యాదగిరిగుట్ట ఎక్కడికైనా వెళ్ళండి సేమ్ ప్రొసీజర్.
ఇక్కడేమో మధ్యలో ఏమో ఉంటాయి కదా రీల్స్ చూసేది, అదేమో స్టిక్ ఉంది. ఇదంతా గుడి బయట మొత్తం పచ్చి వర్షం వాళ్ళు పడ్డా ఇప్పుడు అయిపోయింది కాబట్టి మీకు చూపిస్తున్నాను అంత క్లియర్గా. ఇదంటే మేము డబ్బు చెప్పుతూ ఉండాల్సి ఉంటుండే. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది చూడడానికి. అక్కడ వ్యూ మంచిగా ఉంటుంది. లోపల దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాము. సెల్ ఫోన్స్ చెప్పాను కదా లోపల నాట్ అలౌడ్ అని చెప్పి. అయితే దర్శనం అయిపోయి బయటకు వస్తే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అటు సైడ్ బయట వ్యూ మంచిగా ఉంటుందంట, పైకి చూస్తుంటే వర్షం పడుతుంది కదా. అయితే మా పిన్ని అనేది డాక్టర్ తీసుకెళ్ళామంటే సరే అమ్మ పోదామని చెప్పి ఇటు వచ్చేసాం. ఇది బాహుబలి థియేటర్లో తిరుపతి మొత్తం ఇక్కడికి కొంచెం చూపిస్తాను. ఇంకా సీనరీ చూసుకొస్తాను అంటే కొండ మీదకి వర్షం మీరు ఒకటి ట్రై చేయండి. టెంపుల్ అయితే సేమ్ తిరుపతిలో అది పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది అంతేగాని సేమ్ తిరుపతిగా. మా పిన్ని మా మమ్మీ చూసినట్టు పోయింది, నేను మా పిన్ని అందరం వచ్చాను. చెల్లె ఫోటో షూట్ అంటే ఫోటో తీయడానికి. ఇది ఇక్కడ ఇది ఏం దేవుడు అంటారు, నారాయణ ఉంటుంది, వెంకటేశ్వర స్వామిదే. మధ్యలో ఎట్లుందంటే ఇది ఒక సినిమా ఉంటుంది ఎవరిది, కమలాసన్, సేమ్ అదే విగ్రహం తీరు మస్తుంది. విగ్రహం మంచి నీళ్ళ మధ్యలో, వర్షం కూడా ఫుల్ పడుతుంది. ఇక చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక ఇదంతా చుట్టుముట్టు మధ్యలో చిన్న గుండం లాంటిది, దాంట్లో ఈ విగ్రహం పెట్టారు, మస్తుంది చూడండి. ఇదంతా చుట్టుముట్టు ఫుల్ వర్షం పడుతుంది చెప్పి అందరూ ఆగిపోయారు. ఇంకా చుట్టుముట్టు మొత్తం ఇదే వస్తుంది చూడండి. వర్షం పడుతున్నా కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇక వర్షం పడుతుంది, మేము కూడా ఆగినాం. ఇక తగ్గేటట్లేదని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. ఇక తగ్గేటట్లేదని చెప్పి ఇక నేను మా చెల్లి అట్లనే ఇక వెళ్ళిపోతున్నాం, తడుచుకుంటా బయటికి వెళ్తున్నాం ఇక కారు కాడికి. ఇక అందరు వర్షం పడుతుందని చెప్పి దాని కింద ఆగిపోయారు. ఇది టెంపుల్. ఇక ఇప్పుడు లోపలికి నేను చెప్తాను స్టెప్స్ దిగేటప్పుడు అట్లన్నా మొత్తం ఈ స్టెప్స్. నేను ఫాస్ట్గా దిగుకుంటూ వెళ్ళిపోతాను, ఆగుతాను. మా వాళ్ళు టైం వస్తూ పడుతుంది, బోర్ కొడుతుంది నాకు, అంత మళ్ళీ దిగుతా. ఇక అట్లా అని చెప్పి నేను దిగుతానే చూడండి ఇట్లా దిగుతున్నాను. దిగేసి వచ్చేసినాను. ఇది పాదాలు స్వామిది, ఇది బయటికి అనమాట, అదే ఎంట్రన్స్ పడుతుంది. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.